వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం, ఎఫిలివేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమహేంద్రవరం. My name is K. Venkatesh, lecturer in economics. Today I will explain BCom and BA. BA సెక్షన్ వాళ్ళకి అట్లనే బీకామ్ సెక్షన్ వాళ్ళకి కూడా కామన్గా ఉండేటువంటి టాపిక్ ట్రేడ్ సైకిల్, అంటే వ్యాపార చక్రాలు. అంటే ఫస్ట్ బీకామ్ సెకండ్ సెమ్ వాళ్ళకు ఉంటుంది, అట్లనే ఫస్ట్ BA సెకండ్ సెమ్లో కూడా వ్యాపార చక్రాలు అనేవి మనకి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది BA వాళ్ళకి, బీకామ్ కంప్యూటర్స్ ఆర్ జనరల్ వీళ్ళందరికీ కూడా ఉండేటటువంటి ఈవెన్ టాపిక్ అన్నమాట. సో అసలు దీంట్లో మనం ఏం చెప్తూ ఉంటామంటే వ్యాపార చక్రాలు అంటే ఏమిటి, వ్యాపార చక్రాల యొక్క నిర్వచనాలు ఏమిటి, వ్యాపార చక్రాలకు గల కారణాలు ఏమిటి, వ్యాపార చక్రాల అసలు ఏమిటి, చాలా ఇంపార్టెంట్ ఫేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్ అని చెప్తూ ఉంటాం. ఈ వ్యాపార చక్రాలను నివారించడానికి ఏ రకమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలి అనే అంశాన్ని గురించి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అదేమిటి అనేది చూద్దాం. ఫస్ట్ అసలు ట్రేడ్ సైకిల్, అసలు వ్యాపార చక్రాలు అని వీటిని మనం చెప్తూ ఉంటాము. వ్యాపార చక్రాలు అంటే అర్థం ఏమిటి ఇక్కడ మనం చూసినట్లయితే, అసలు వ్యాపార చక్రాలు అంటే వీటిని మనం వ్యాపార చక్రాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుందో మనం చూడండి. ఈవెన్ ఆర్థిక వ్యవస్థలో ఒక తరచు వ్యాపార లావాదేవీలు తరచుగా ఒక నిర్ణీత క్రమంలో లేదా ఒక నిర్ణీత వ్యవధిలో ఏర్పడే హెచ్చు తగ్గులను వ్యాపార చక్రాలు సూచించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక మాటలో చెప్పాలి అంటే వ్యాపార చక్రాలు అంటే అర్థం ఏమిటి అంటే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సౌభాగ్య దశ నుండి ఆర్థిక మాన్య దశకు, ఆర్థిక మాన్య దశ నుండి ఆర్థిక సౌభాగ్య దశకు మారేటటువంటి ఆ ప్రక్రియనే మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే వ్యాపార చక్రాలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆర్థిక వ్యవస్థలో సంభవించేటటువంటి హెచ్చుతగ్గులు, అంటే ఏ ఆర్థిక వ్యవస్థ కూడా దీర్ఘకాలం పాటు అభివృద్ధి చెందిన దేశంగా ఉండొచ్చు, లేదా దీర్ఘకాలం పాటు వెనకబడిన దేశంగా ఉండే అవకాశం అనేది ఉండదు. దానికి గల కారణం ఏమిటి అంటే ఈ వ్యాపార చక్రాల్లో వచ్చేటటువంటి ఈ మార్పులే అన్నమాట. సాధారణంగా ఈ హెచ్చుతగ్గులుగా మనం చెప్పడం జరుగుతుందన్నమాట. సో సాధారణంగా ప్రతి ఆర్థిక వ్యవస్థలో కూడా వ్యాపార లావాదేవీల్లో హెచ్చుతగ్గులు సంభవించడం జరుగుతుంది. ఈ హెచ్చుతగ్గులు సంభవించడానికి సూచికలే మనం వ్యాపార చక్రాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెంది ఉంది. ఆ అభివృద్ధి చెందిన దశ నుండి ఆర్థిక మాన్య దశకు, ఆర్థిక మాన్యము అంటే వెనకబడిన మొత్తం అన్ని రంగాల్లోనూ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి దశను ఆర్థిక మాన్య దశ అని చెప్తూ ఉంటాము. ఆర్థిక మాన్య దశకు ఒక దేశం చాలా పేద దేశం, ఈ పేద దేశము అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం. అంటే ఏ ఒక దేశము కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఉండదు, ఏ ఒక దేశము కూడా పేద దేశంగా ఉండే అవకాశం అనేది ఉండదు. ఈ మార్పులు అనేవి కంటిన్యూగా మనకి సంభవించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందిన దశ నుండి ఆర్థికంగా వెనకబడినటువంటి స్టేజ్కి వెళ్ళిపోవటము, లేదా వెనకబడిన దశ నుండి ఆర్థిక అభివృద్ధి చెందినటువంటి దశకు మార్పు చెందటము, ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో అంటే ఆది అంతము లేనటువంటి ఒక చక్రం వలె ప్రవహించడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి హెచ్చుతగ్గులు సంభవించడం జరుగుతూ ఉంటుంది. అందుకని వీటిని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే వ్యాపార చక్రాలను మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ వ్యాపార చక్రాలు అంటే సాధారణంగా ఆర్థిక అభివృద్ధి దశ నుండి ఆర్థిక మాన్య దశకు, ఆర్థిక మాన్య దశ నుండి ఆర్థిక అభివృద్ధి దశకు ఆర్థిక వ్యవస్థ మార్పు చెందేటటువంటి ప్రక్రియనే మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే
వ్యాపార చక్రాలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అంటే ఏ ఆర్థిక వ్యవస్థ కూడా మనకి దీర్ఘకాలం పాటు ఏదో ఒక స్టేజ్లో ఉండే పాసిబిలిటీ అనేది ఉండదు. వీటిని మనం వ్యాపార చక్రాలు అని చెప్తూ ఉంటాము. సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలలో సంభవించే హెచ్చుతగ్గులు లేదా వృద్ధి క్షయాలు సక్రమంలాగా భ్రమణం చెందుతూ ఉంటాయి అని కింద చెప్పుకున్నాం కదా. అంటే ఆర్థిక మాన్యము, ఆర్థిక సౌభాగ్యము, ఆర్థిక తిరోగమనము, ఆర్థిక సౌభాగ్యం అని చెప్పేసి 4 దశలుగా మనం విడగొడుతూ ఉంటాం వ్యాపార చక్రాన్ని అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూ ఉంటాయి కాబట్టి ఏది కూడా పర్మనెంట్గా ఉండదు. కాబట్టి వీటిని మనం వ్యాపార చక్రాలు అని చెప్తూ ఉంటాం. అంటే ఆది అంతము లేనటువంటి చక్రం వల్లే ప్రవహించేటటువంటివి అన్నమాట. సో ఇది వ్యాపార చక్రాలు అంటే అనమాట. అర్థమైంది కదండి. అంటే ఆర్థిక సౌభాగ్య స్థితి నుండి ఆర్థిక మాన్య స్థితి నుండి ఆర్థిక సౌభాగ్య స్థితికు మళ్ళీ చేరుకుంటూ ఉండటాన్ని మనం వ్యాపార చక్రాలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందండి. ఆర్థిక మాన్య దశ నుండి ఆర్థిక సౌభాగ్య దశకు, ఆర్థిక సౌభాగ్య దశ నుండి ఆర్థిక మాన్య దశకు మళ్ళీ మార్పు చెందుతూ ఉంటాన్ని వ్యాపార చక్రాలను మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వ్యాపార చక్రాలు నిర్వచనాలు. అసలు వ్యాపార చక్రాలకు సంబంధించిన కొంతమంది ఆర్థికవేత్తలు ఈవెన్ కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డెఫినేషన్స్ ఏమిటి అనేది మనం చూసినట్లయితే చూడండి, అనేక మంది ఆర్థికవేత్తలు కీన్స్ దగ్గర నుంచి మొదలుకొని మనకి ఈవెన్ గార్డెన్, బెన్ హోమ్, అట్లానే ఎస్టే వంటి ఆర్థికవేత్తలు మనకి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు వ్యాపార చక్రాలకు సంబంధించి. అసలు ఆ వ్యాపార చక్రాలకు సంబంధించినటువంటి ఆ డెఫినేషన్స్ ఏమిటో అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, కీన్స్ డెఫినేషన్ మనం చూసినట్లయితే జేఎం కీన్స్ ఫాదర్ ఆఫ్ ది మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్తూ ఉంటాము. అనేక మ్యాక్రో ఎకనామిక్ సిద్ధాంతాలు రూపకల్పన చేసినటువంటి ఆయన మనకి జేఎం కీన్స్ అనమాట. ఈయన చెప్పినటువంటి నిర్వచనం ఏమిటి వ్యాపార చక్రాలకు సంబంధించింది. అసలు నిర్వచనం అంటే ఏమిటి, దేన్ని మనం నిర్వచనం అని చెప్తూ ఉంటాం, నిర్వచనం అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అసలు నిర్వచనం అంటే ఏమిటి అంటే జనరల్గా మనం ఏదైనా ఒక శాస్త్రాన్ని తెలుసుకోవాలి అంటే ఆ శాస్త్రం మొత్తము చదవవలసిన అవసరం లేదు అన్నమాట. కేవలం ఆ శాస్త్రానికి సంబంధించిన డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ అంటే ఆ నిర్వచనం ఏదైతే ఆ నిర్వచనం చదివినట్లయితే ఆ శాస్త్రము ఏ అంశాన్ని అధ్యయనం చేస్తూ ఉంటుంది, అది దేనికి సంబంధించింది అనే అంశం మనం అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ నిర్వచనాలు అనేవి అందుకు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అసలు జేఎం కీన్స్ తన నిర్వచనాన్ని ఏ విధంగా వివరించాడో చూసినట్లయితే, ఒక సమయంలో పెరుగుతున్న ధరలు, అల్ప నిరుద్యోగిత శాతంలో ఉండే ఆశాజనక వాతావరణ వ్యాపార పరిస్థితులు. అంటే ఒక సమయంలో ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు అన్నమాట. అంటే అల్ప ఉద్యోగిత అంటే దాని అర్థం ఏమిటి, ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అని ఆశాజనక వాతావరణ పరిస్థితులు అంటే మంచి లాభాలు తక్కువ ఉన్నటువంటి ఆర్థిక విధానాలు అనేవి, ఆర్థిక పరిస్థితులు అనేవి ఉన్నాయి అని చెప్తూ ఉంటాం. అంటే ఆ రకంగా చెప్పాలంటే ఇవి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు అన్నమాట. మరొక సమయంలో తగ్గుతున్న ధరలు, ఎక్కువ నిరుద్యోగిత శాతంతో ఉండే నిరాశజనక వ్యాపార పరిస్థితులు అన్నమాట. సో ఇవి ఒకదాని తర్వాత మరొకటి పునరావృతం అవుతూ ఉండడాన్ని వ్యాపార చక్రాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి జేఎం కీన్స్ వ్యాపార చక్రాలను డిఫైన్ చేయడం జరిగింది అన్నమాట. అర్థమైందండి. ఏం చెప్పాడు, ఒక సమయంలో పెరుగుతున్న ధరలు, అల్ప నిరుద్యోగిత శాతం, అలానే ఆశాజనక వ్యాపార పరిస్థితులు. అంటే ఒక సమయంలో ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెంది ఆశాజనక వాతావరణ పరిస్థితులు అనేవి ఉండటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మరొక సైడ్ వచ్చేటప్పటికి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నిరుత్సాహపూరితమైనటువంటి వాతావరణ పరిస్థితులు నిరుత్సాహపూరితమైన వాతావరణ పరిస్థితులు అంటే ఏమిటి, నిరుద్యోగం అత్యధిక సంఖ్యలో ఉంటుంది, పేదరికం పెరిగిపోతూ ఉంటుంది, ధరలు తగ్గిపోతూ ఉంటాయి, వ్యాపార అవకాశాలన్నీ కూడా మందకొండగా ఉంటూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా
ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు కానీ మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కీన్స్ వ్యాపార చక్రాలను ఒక దశలో ఆర్థికంగా అన్ని రంగాల్లో ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. అలానే దాని వెంటనే ఆర్థిక ఒడిదుడుకులు అనేవి సంభవించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి రెండు కూడా ఒకదాన్ని ఒకటి వెంట ఒకటి మళ్ళీ పునరావృతం, ఒకసారి వచ్చిపోవు మళ్ళా రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి జేఎం కీన్స్ వ్యాపార చక్రాలను నిర్వహించడం జరిగింది అన్నమాట. అట్లానే గార్డెన్ అనే ఆర్థికవేత్త వ్యాపార చక్రాలను ఏ విధంగా డిఫైన్ చేయడం జరిగిందో మనం చూసినట్లయితే, ఉత్పత్తి, ఉద్యోగిత మరియు ఆదాయ స్థాయిలలో క్రమం తప్పకుండా చోటు చేసుకునే హెచ్చుతగ్గులని వ్యాపార చక్రాలుగా గార్డెన్ అనే ఆర్థికవేత్త నిర్వహించడం జరిగింది అన్నమాట. అంటే ఉత్పత్తి, ఉద్యోగిత మరియు ఆదాయ స్థాయిల్లో క్రమం తప్పకుండా చోటు చేసుకునే హెచ్చుతగ్గుల్ని వ్యాపార చక్రాలుగా గార్డెన్ అనే ఆర్థికవేత్త నిర్వహించడం జరిగింది అన్నమాట. ఇతని ప్రకారం మొత్తం ఆర్థిక కార్యకలాపాలు ఒకదాని తర్వాత మరొకటి సంభవించే విస్తరణ తిరోగమనాలను కలిగి ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలను ఏం చేస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి సంభవించి విస్తరణ అలానే తిరోగమనాలను కలిగి ఉంటుంది అని చెప్పేసి గార్డెన్ అనే ఆర్థికవేత్త మనకి నిర్వహించడం జరిగింది అన్నమాట. అలాగే బెన్ హోమ్ అనే ఆర్థికవేత్త ఈ వ్యాపార చక్రాలను ఏ విధంగా నిర్వహించడం జరిగిందో మనం చూసినట్లయితే, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సౌభాగ్యము, ఆర్థిక మాన్యము ఒకదానిని మరొకటి అనుసరించడమే వ్యాపార చక్రాలు అని చెప్పేసి బెన్ హోమ్ అనే ఆర్థికవేత్త నిర్వహించడం జరిగింది అన్నమాట. అంటే ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సౌభాగ్యము అంటే అర్థం ఏమిటి, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దశ అనే అర్థము అన్నమాట. ఆర్థిక వ్యవస్థలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దశ నుండి అలానే ఆర్థిక మాన్య దశ ఒకదాని తర్వాత ఒకటి వెంటనే సంభవించడమే వ్యాపార చక్రాలు అని చెప్పేసి బెన్ హోమ్ అనే ఆర్థికవేత్త నిర్వహించడం జరుగుతూ ఉండింది అన్నమాట. అలానే హెన్సన్ అనే ఆర్థికవేత్త మనం చూసినట్లయితే, వ్యాపార చక్రం అనేది ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక విభాగంలో తలెత్తే పెరుగుదల లేదా క్షీణత, వాటికి అంతర్గత సంబంధాలతో ముడిపడి ఉన్న ఆధునిక సమాజంలో ఇతర సముదాయాలకు పునఃపంపిణీ చేసే ఒక పరిణామం అని హెన్సన్ అనే ఆర్థికవేత్త వ్యాపార చక్రాలను డిఫైన్ చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూడండి, వ్యాపార చక్రం అనేది ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక విభాగంలో తలెత్తే పెరుగుదల లేదా క్షీణత, వాటికి అంతర్గత సంబంధాలతో ముడిపడి ఉన్న ఆధునిక సమాజంలో ఇతర సముదాయాలకు పునఃపంపిణీ చేసే ఒక పరిణామం అని హెన్సన్ అనే ఆర్థికవేత్త వ్యాపార చక్రాలను డిఫైన్ చేయడం జరుగుతూ ఉండింది అన్నమాట. నెక్స్ట్ రగ్నాల్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త వ్యాపార చక్రాలను ఏ విధంగా చెప్పుకొచ్చాడో చూడండి. వరుసగా తగిలిన దెబ్బల వల్ల ఒక గడియారపు గంట ఏ విధంగా ఊగుతుందో అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో బయట శక్తుల ప్రభావం వల్ల తరంగాల మాదిరిగా మార్పులు ఏర్పడతాయి. తరంగాల కదలిక వాటి కాల వ్యవధి ఊగే వ్యవస్థలోని అంతర్గత నిర్మాణంలో పొందుపరచబడి ఉంటుంది అని చెప్పేసి రగ్నాల్ ఫ్రిష్ మనకి వ్యాపార చక్రాలను డిఫైన్ చేయడం జరుగుతూ ఉంది అన్నమాట. అలానే హబర్లార్ అనే ఆర్థికవేత్త వ్యాపార చక్రాలను ఏ విధంగా డిఫైన్ చేసేదో చూసినట్లయితే ఇక్కడ చూడండి,
సౌభాగ్యము మరియు ఆర్థిక మాన్యంతో కూడుకుని ఉన్న మంచి మరియు చెడు వ్యాపార కాలాలు ఒకదాని తర్వాత మరొకటి సంభవిస్తూ ఉండడాన్ని సాధారణంగా వ్యాపార చక్రాలు అని చెప్పవచ్చు లేదా నిర్వచించవచ్చు అని చెప్పేసి ఈవెన్ హబ్బర్లర్ అనే ఆర్థికవేత్త వివరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా అనేక మంది ఆర్థికవేత్తలు వ్యాపార చక్రాలకు సంబంధించినటువంటి నిర్వచనాలను వివరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆర్థిక వ్యవస్థ ఈవెన్ ఏ ఆర్థికవేత్త చెప్పినప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థలో సంభవించే వ్యాపార చక్రాల గురించి ఫైనల్గా కన్క్లూజన్ ఏం తెలుస్తూ ఉంటుంది అంటే ఆర్థిక వ్యవస్థలో సంభవించేటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒడుదుడుకులే వ్యాపార చక్రాలు అని ఈవెన్ చెప్పడం జరిగింది. అంటే ఏ ఆర్థిక వ్యవస్థ కూడా పర్మనెంట్గా అభివృద్ధి చెందిన దేశంగానూ ఉండదు, అలానే ఏ ఆర్థిక వ్యవస్థ కూడా పర్మనెంట్గా వెనకబడిన దేశంగానూ ఉండదు. ఇవి మార్పు చెందుతూ ఉంటాయి. ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిన దశ నుండి వెనకబడిన దశ నుండి అభివృద్ధి చెందిన దశకు మార్పు చెందుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇదే మనకి వ్యాపార చక్రాలుగా చెప్పడం జరిగింది. అంటే ఆర్థిక సౌభాగ్య దశ నుండి ఆర్థిక మాన్య దశకు, ఆర్థిక మాన్య దశ నుండి ఆర్థిక సౌభాగ్య దశకు ఆర్థిక వ్యవస్థ మార్పు చెందుతూ ఉండటాన్ని వ్యాపార చక్రాలు అని వ్యాపార చక్రాలను నిర్వహించడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి అనేక మంది ఆర్థికవేత్తలు నిర్వహించడం జరిగింది అన్నమాట. సో ఈ వ్యాపార చక్రాల యొక్క దశలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. వ్యాపార చక్రాల యొక్క దశలు అన్నమాట. ఎన్ని దశలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే జూపిటర్ అనే ఆర్థికవేత్త ఇక్కడ ఫేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్ అని చెప్తూ ఉంటాము అన్నమాట. జూపిటర్ అనే ఆర్థికవేత్త వ్యాపార చక్రాలను 4 రకాలుగా పేర్కొనడం జరిగింది అన్నమాట. ఎవరు? జూపిటర్ అనే ఆర్థికవేత్త వ్యాపార చక్రాలను 4 దశలుగా పేర్కొనడం జరిగింది అన్నమాట. అవేంటో చూసినట్లయితే ఫస్ట్ వచ్చి ఆర్థిక సౌభాగ్య దశ. ఆర్థిక సౌభాగ్య దశను ఫేజ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఫస్ట్ దశ ఏమిటి? ఆర్థిక సౌభాగ్య దశ అంటే ఫేజ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. నెక్స్ట్ రెండోది తిరోగమన దశ, ఫేజ్ ఆఫ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ మూడోది వచ్చి ఆర్థిక మాన్య దశ. అంటే ఫేజ్ ఆఫ్ డిప్రెషన్. ఆర్థిక మాన్యము అంటే ఫేజ్ ఆఫ్ డిప్రెషన్. నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ వచ్చి పునరుజ్జీవనము, ఫేజ్ ఆఫ్ రికవరీ, పునరుజ్జీవనం. ఈ 4 దశలుగా ఆర్థిక వ్యవస్థలో సంభవించే వ్యాపార ఒడిదుడుకులు ఎన్ని రకాలుగా చెప్పడం జరిగింది జూపిటర్ అనే ఆర్థికవేత్త అభిప్రాయంలో. మనం ఈవెన్ 4 రకాలుగా చెప్పడం జరుగుతూ ఉండింది అన్నమాట. ఏమిటి ఆ 4 రకాలుని? ఆర్థిక సౌభాగ్య దశ, ఆర్థిక తిరోగమన దశ, ఆర్థిక మాన్య దశ, ఆర్థిక పునరుజ్జీవన దశ. ఆర్థిక పునరుజ్జీవన దశ అని చెప్పేసి ఈ 4 ఫేజెస్లో మనం డిఫైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఫేజ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ఫేజ్ ఆఫ్ రెసిస్టెన్స్, ఫేజ్ ఆఫ్ డిప్రెషన్, ఫేజ్ ఆఫ్ రికవరీ. సో ఏమిటో ఒకదాని ఒకటి మనం ఇండివిజువల్గా ఈవెన్ వివరించుకోవచ్చు. సో
దీనికి చూడండి, వివిధ వ్యాపార చక్రాలను పరిశీలించినప్పుడు ఈ దశలు ఒకే రీతిలో ఉండటం జరుగుతూ ఉంటుంది, ఒకే విధంగా ఉంటూ ఉంటుందని చెప్పేసి. కానీ ఏ రెండు దశలు కూడా వ్యాపార చక్రాలు కూడా ఈవెన్ ఒకే కాలంలో ఏకకాలంలో సంభవించే అవకాశం అనేది ఉండదు అన్నమాట. ఈ దశల్లో కొంత నిడివి వ్యత్యాసం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒకదాని తర్వాత ఒకటి ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యాపార చక్రాలు అనేవి సంభవించడం జరుగుతూ ఉంటుంది తప్ప ఎట్ ఏ టైము అన్నీ కూడా ఉండే అవకాశం అనేది ఉండదు అన్నమాట. సో ఏ రెండు వ్యాపార చక్రాల్లో కూడా కవర్లాగా ఎట్ ఏ టైం వచ్చే అవకాశము అని ఉండదు అన్నమాట. జనరల్గా ఇదే విషయాన్ని ఈ కిందిన ఒక డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమిటి అనేది తెలిసిపోతుంది. డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. జనరల్గా ఓఎక్స్ యాక్సెస్ అంటే మనం ఈవెన్ అడ్డంగా ఉన్న చూసారు, దాన్ని మనం ఓఎక్స్ అని చెప్తూ ఉంటాము. ఓవై అంటే నిలువు గీతను చూసినా నిలువు గీతను మనం ఓవై అని చెప్తూ ఉంటాము. ఓఎక్స్ పైన ఏం తీసుకున్నాము? ఓఎక్స్ పైన కాలం తీసుకోవడం జరిగింది అనమాట, దాన్ని టైం అని చెప్తూ ఉంటాము. ఓవై పైన ఏం తీసుకున్నాము? ఆర్థిక కార్యకలాపాలు మనం తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఈవెన్ ఇక్కడ మనకి చూసినట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఓఎక్స్ పైన ఆర్థిక కార్యకలాపాలు లేదా ఆదాయం తీసుకున్నాము, ఈవెన్ కాలాన్ని తీసుకున్నాము. ఓఎక్స్ పైన ఆర్థిక కార్యకలాపాలు లేదా ఆదాయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రేఖ చూడండి, ఈ రేఖ ఏదైతే ఉందో ఈ రేఖ ఆర్థిక కార్యకలాపాల సమతుల్య స్థాయిని సూచించే రేఖ. ఈ రేఖ ఏదైతే ఉందో అడ్డంగా గీసాం కదా పైకి, ఆ రేఖ ఈవెన్ ఆర్థిక కార్యకలాపాల యొక్క సమతుల్య స్థితిని తెలియజేసేటువంటి రేఖ. కాలానుగుణంగా కార్యకలాపాలు ఏ విధంగా మార్పులు సంతరించుకుంటాయి సో అనే అంశాన్ని మనకి ఈవెన్ ఈ రేఖలో మార్పుల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ రేఖలో మార్పుల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఆర్థిక కార్యకలాపం పేజ్ 1 ఆర్థిక స్థితి ఏ ఉందనుకుందాం. ఏ నుంచి బికి ఆర్థిక సౌభాగ్య దశ. బి ఫైవ్ని మనం ఏమని చెప్తూ ఉంటామంటే పూర్తి పీక్లో ఉంది, అంటే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనూ కూడా ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి స్టేజ్ అన్నమాట. సో ఈ పీక్ స్టేజ్ నుండి అక్కడ జరిగేటువంటి వ్యాపార కార్యకలాపాలలో అవరోధం ఏమైనా ఏమవుతుందంటే ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా అంటే ఆర్థిక సౌభాగ్య దశ అనమాట. బి అనేది ఏమిటి? ఆర్థిక సౌభాగ్య దశ. సో గ్రాడ్యువల్గా అక్కడ ఆర్థిక సౌభాగ్య దశలో వ్యాపారస్తుల మధ్యన ఉన్నటువంటి కాంపిటీషన్ ఉండొచ్చు, ప్రభుత్వం సరిగా మానిటరింగ్ చేయకపోవడం ఉండొచ్చు, ఏ కారణాలు అయితేనేమి ఈ కారణాల వల్ల గ్రాడ్యువల్గా ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు సంభవించడం జరుగుతూ ఉండేది. ఆ ఒడిదుడుకుల ఫలితంగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వైపు పయనించడం జరుగుతుంది. ఇక్కడ బి నుంచి సి వరకు మనకి ఈ తిరోగమన దశ మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. బి నుంచి సి వరకు ఆర్థిక వ్యవస్థ మెల్లగా తగ్గడం, అంటే ఆర్థిక పరమైనటువంటి వెనుకబాటు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ తిరోగమనంలో సరైనటువంటి రెమెడీస్ తీసుకున్నట్లయితే, సరైనటువంటి ఈవెన్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకున్నట్లయితే ఈ తిరోగమనం కాస్త ఏమవుతుంది? ఆర్థిక మాన్యం వెళ్ళిపోతుంది అన్నమాట. ఆర్థిక మాన్యం అంటే సి నుంచి డి వరకు పూర్తిగా ఆర్థిక మాన్య దశ అన్నమాట. డి అనేది పూర్తిగా పతన స్థాయి, అంటే ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ కూడా వెనకబడినటువంటి స్టేజు ఈవెన్ డి అనమాట. అంటే పూర్తిగా త్రోన్ అని చెప్తూ ఉంటాం, త్రో. సో అంటే పీకేమో బి, డి అయితేనేమో పూర్తిగా వెనకబడినటువంటి
దశ అనమాట. సో ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఈ ద్రోణి అనేది లాంగ్ రన్ ఉంటుందా, ఎప్పుడు కూడా పడ్డవాళ్ళు వేస్తూ ఉంటారు. అట్లా ఆర్థిక వ్యవస్థ కూడా ఎప్పుడైతే పూర్తిగా పతనం అయిపోయిందో దానికి వెంటనే గవర్నమెంట్ కానీ లేదా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కొంతవరకు మెరుగవుతూ ఉంటాయి అన్నమాట. తత్ఫలితంగా మళ్ళా పైకి లేవడం జరుగుతూ ఉంటుంది. డి నుంచి ఈ వరకు అదే పునరుజ్జీవన దశ. సో ఈ పునరుజ్జీవన దశలో మళ్ళా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ మళ్ళీ గాల్లో పడతాయి. గాల్లో పడిన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ గ్రాడ్యువల్గా మనం డెవలప్ అవుతూ ఉంటాం. సో అక్కడి నుంచి మళ్ళీ అంటే ఈ వ్యాపార చక్రాలు ఏది కూడా ఆర్థిక అభివృద్ధి దశ ఉండొచ్చు, ఆర్థిక మాన్య దశ ఉండొచ్చు, ఆర్థిక పునరుజ్జీవన దశ ఉండొచ్చు, ఏ దశ అయినా కానీ దీర్ఘకాలం పాటు ఉండే అవకాశం అనేది ఉండదు. ఒక దశ తర్వాత మరొక దశ సంభవించడం జరుగుతూ ఉంటుంది. ఏది కూడా పర్మనెంట్గా ఆర్థిక వ్యవస్థలో ఉండే అవకాశం అనేది ఉండదు అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు ఆర్థిక సౌభాగ్య దశలో ఆర్థిక వ్యవస్థలో ఎట్లాంటి విధానాలు ఉంటూ ఉంటాయో మనం ఇక్కడ చూడండి. ఆర్థిక సౌభాగ్య దశ బూమ్ అంటే లేదా ప్రాస్పెరిటీ అంటే ఫైనాన్షియల్ బూమ్ ఆర్ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ. ఇక్కడ చూడండి, వ్యాపార దశలను గురించి అధ్యయనాన్ని మనం సమతుల్య స్థితి నుంచి పునరాగమనం వైపు కార్యకలాపాలు జరిగే దగ్గర నుంచి ప్రారంభించడానికి జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాం. ఈ దశలో ఆర్థిక వ్యవస్థలో సర్వత్రా ఆశాజనక వాతావరణ పరిస్థితులే ఉంటూ ఉంటుంది. అంటే అంతా కూడా పాజిటివ్గానే ఉంటూ ఉంటుంది అనమాట. అంటే అన్ని రంగాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగానే ఈ దశ అనేది ఉంటాయని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ దశలో ఆర్థిక వ్యవస్థలో వ్యాపార కార్యకలాపాలు వృద్ధి రేటులో పెరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాము అన్నమాట. అన్ని వర్గాల వారు ఆదాయ స్థాయి అధికంగా ఉంటాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి అయిన వస్తువులకు కావాల్సినంత డిమాండ్ అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది. అధిక విలువకు, అధిక ధరలకు, అధిక లాభాలకు, సంపూర్ణ ఉద్యోగతకు దారితీస్తూ ఉంటుందని చెప్తూ ఉంటాము. ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఉత్పత్తి పరిమాణం అధికంగా ఉంటుంది, ఉద్యోగిత పరిమాణం అధికంగా ఉంటుంది. లాభాలు అధికంగా ఉండటం వల్ల ఉద్యమిత్వం అంటే పెట్టుబడిదారులు ఎక్కువగా ఉండి పెట్టుబడులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. లాభాలు అధికంగా ఉండటం వల్ల వడ్డీ రేట్లు పెరుగుతూ ఉంటాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ లాభాపేక్ష వలన పెట్టుబడులు కూడా అధికంగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి అనేది అన్ని రంగాలలో జరుగుతూ ఉండటం వలన ఉత్పత్తి వ్యయాలు తగ్గుతూ లాభాలు పెరుగుతూ ఉంటాయి. బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం వలన పరపతి లభ్యత కూడా అధికంగా ఉంటుంది. శ్రామికులకు ఉపాధి అవకాశాలు పెరిగి వస్తువులకు ఇంకా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. పెట్టుబడిదారులు కూడా అధిక మొత్తంలో లాభాలను ఆర్జించాలనే ఉద్దేశంతో ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకోవడం కోసం అధిక మొత్తంలో పెట్టుబడులు చేయడానికి ముందుకు వస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటి వల్ల ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయం మరియు పెట్టుబడులు అత్యున్నత స్థితికి చేరుకుని ఆర్థిక సౌభాగ్య దశకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆర్థిక సౌభాగ్య దశ అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధి చెందినటువంటి దశగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ అత్యున్నత స్థితికి చేరినటువంటి దశగా మనం దీన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రెండోది ఆర్థిక తిరోగమనము.
ఆర్థిక తిరోగమనం అంటే ఆర్థిక సౌభాగ్య దశ తర్వాత వచ్చే దశను ఆర్థిక తిరోగమన దశ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆర్థిక సౌభాగ్య దశ తర్వాత వచ్చే దశ ఆర్థిక తిరోగమన దశ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక తిరోగమన దశ కోసం మనం చూసినట్లయితే ఆర్థిక సౌభాగ్య దశలో సంపూర్ణ ఉద్యోగత స్థాయిని చేరుకున్న తర్వాత కూడా ఆదాయాల్లో పెరుగుదల కన్నా ధరల స్థాయిలో పెరుగుదల ఎక్కువగా ఉండటం వలన ధరల పెరగడంలో లాభాలు పెరిగి పెట్టుబడిదారులు ఆశావాదులుగా ఉండటం వలన అదనపు పెట్టుబడి ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ అదనపు పెట్టుబడి కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఇంతకు ముందే సంపూర్ణ ఉద్యోగం చేరుకుని ఉండటం వల్ల ఒత్తిడికి లోనై ధరలు వేగంగా పెరగడం మొదలవుతూ ఉంటుంది అన్నమాట. ఈ పరిస్థితులు విజృంభణ చెందుతూ ఈవెన్ వినాశనానికి, ఆర్థిక వ్యవస్థ వెనకబడుతనానికి, ఆర్థిక వ్యవస్థ పతనానికి దారితీయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ అన్హెల్దీ కాంపిటీషన్ అనేది లాభాలు వస్తూ ఉన్నాయి అని ఇంటెన్షన్ అధిక మొత్తంలో పెట్టుబడులు అనేది పెంచడం కారణంగా ఏమవుతూ ఉంటుందంటే ధరల స్థాయి పెరిగిపోయి ఈవెన్ ఆటోమేటికల్గా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వైపు పయనించడం జరుగుతూ ఉంటుంది. అదేమిటనేది ఇక్కడ చూడండి. ఏ కారణాలు శ్రామికులు మరియు ముడి పదార్థాలు వంటి వాటి కొరత వలన వాటి ధరలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఆల్రెడీ సంపూర్ణ ఉద్యోగత వచ్చింది. సంపూర్ణ ఉద్యోగత అంటే ఏంటి? శ్రామికులు అంటే నిరుద్యోగ సమస్య లేనట్లే కదా. అటువంటి సందర్భంలో అధిక మొత్తంలో సంస్థలు ఏర్పాటు చేసినా లేదా అధిక మొత్తంలో పెట్టుబడులు మనం పెంపొందించినా ఏమవుతూ ఉంటుంది? పెట్టుబడి స్థాయి మనం పెంచినా లేదా అధిక మొత్తంలో మనకి ఈవెన్ సంస్థలు ఏర్పాటు చేసిన ఆ వస్తువును ఉత్పత్తి చేయాలంటే మనకి శ్రామికులు కావాలి, ముడి పదార్థాలు కావాలి. శ్రామికులు, ముడి పదార్థాలు ఆల్రెడీ సంపూర్ణంగా ఉన్నాయి. అప్పటికే ఇంకా పెంచడం వల్ల ఏమవుతుంది? ఈ ముడి పదార్థాల కొరత ఏర్పడుతూ ఉంటుంది, అట్లానే శ్రామికుల కొరత ఏర్పడుతుంది. ఎప్పుడైతే ముడి పదార్థాలు శ్రామికులు కొరత ఏర్పడిందో ఆటోమేటిక్గా ధరలు ఏమవుతూ ఉంటాయి? ధరలు పెరిగిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అలానే మూలధనం కొరత వలన వడ్డీ రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే జనరల్గా మనకి మూలధనం కొరత అయిపోతుంది. అంటే అప్పు ఇచ్చిన బ్యాంకులు కూడా అప్పు ఇవ్వడం మానేసినాయి అనుకోండి. అటువంటి సందర్భంలో ఏమవుతూ ఉంటుంది? మూలధనం అనేది కొరత ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మూలధనం కొరత ఏర్పడిందో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్, మూలధనం అంటే ఏం కాదు, డబ్బులు, పెట్టుబడి అన్నమాట. సో వడ్డీ రేట్లు ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉండటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలానే మూడోది వచ్చి ధరలు పెరగడంతో వినియోగంలో పెరుగుదల తక్కువగా ఉంటుంది. ధరలు పెరగడంతో వినియోగంలో పెరుగుదల తక్కువగా ధరలు పెరగడంతో వినియోగంలో పెరుగుదల తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటాము. దీనివలన లాభాలు తగ్గుతూ ఉంటాయి. ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ ధరల పెరుగుదల వలన వినియోగ ప్రవృత్తి స్థిరంగా ఉంటుంది. దీని వ్యాపార అంచనాలు తగ్గి పెట్టుబడులు తగ్గటం జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక కార్యకలాపాలలో తిరోగమనానికి దారితీయటం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరడంతోనే సమతుల్యము దెబ్బతింటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుదల వలన వస్తువుల ధరల్లో పెరగడంలో వినియోగదారుల తమ కొనుగోలు ఖర్చును తగ్గించడం జరుగుతూ ఉంటుంది. ఇది అమ్మకాలు తగ్గుదల ద్వారా లభించే ఆదాయాలు కూడా తగ్గుదలకు దారితీస్తుంది. మూలధన వస్తు పరిశ్రమల్లో నిరుద్యోగిత పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో
సౌభాగ్య దశలోని చేరుకోవడానికి కృషి చేసిన విస్తరణ శక్తులైన, అంటే విస్తరణ శక్తులు అంటే ఆ లాభాలు వస్తాయని ఆశాజనక శక్తులు అనమాట. సంకుచిత శక్తుల ఆధిపత్యం వలన నిరాశజనక వదన సంకుచిత శక్తులు అని చెప్తూ ఉంటారు. తిరోగమనం అనేది కొనసాగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలన్నీ ఇందాక ఏవైతే పాజిటివ్ చెప్పుకున్నామో అవన్నీ కూడా నెగిటివ్ అయిపోతూ ఉంటుంది. నిరుద్యోగం గ్రాడ్యువల్గా పెరగడం స్టార్ట్ అవుతుంది, ఆదాయ స్థాయిలు గ్రాడ్యువల్గా తగ్గడం అవుతుంది, సమిష్టి డిమాండ్ అనేది కొంచెం కొంచెం తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. మెల్లమెల్లగా ఒకటి ఈవెన్ తగ్గడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1873, 1893, 1907 మరియు ఇటీవల 2008లో ఈ తిరోగమన దశలన్నింటిలోనూ కూడా ఈవెంట్ సంభవించడం జరిగింది. వీటన్నిటిని కూడా ఎదుర్కోవడం జరిగింది అన్నమాట. సో ఆచార్య లీ అనే ఆర్థికవేత్త చెప్పినట్లుగా చూడండి, ఇక్కడ అడవికి అంటుకున్న అగ్ని బలపడి అడవిని పూర్తిగా దహించినట్లుగా ఈవెన్ ఒకసారి తిరోగమన దశ ప్రారంభం కాగానే దాని అంతటా బలపడి ఆర్థిక వ్యవస్థలో స్తబ్దతకు దారితీయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థ మెల్లగా పతనం వైపు దారి తీసేటటువంటి దశే ఆర్థిక తిరోగమన దశ అని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. నెక్స్ట్ ఆర్థిక మాంద్య దశ, డిప్రెషన్ ఫేజ్. ఆర్థిక మాంద్య దశ అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలలోనూ కూడా పూర్తిగా వెనకబడినటువంటి దశే ఆర్థిక మాంద్య దశగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అన్ని రంగాలు కూడా పూర్తిగా వెనకబడినటువంటి దశ, అన్ని రంగాలు కూడా పూర్తిగా పతనమైనటువంటి దశే ఆర్థిక మాంద్య దశ. ఇక్కడ చూడండి, తిరోగమనం వలన సాధారణ ఆర్థిక కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా అన్నీ కూడా పతనం అయిపోతూ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఆర్థిక మాంద్య స్థితికి చేరుకుంటుంది, పూర్తిగా పతన వ్యవస్థకు చేరుకుంటూ ఉంటుంది. వస్తు సేవల ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయము, డిమాండ్ మరియు ధరలలో గమనించదగ్గ తగ్గుదల నమోదవుతూ ఉంటుంది. ఈ దశలో వాస్తవ తలసరి వినియోగం పడిపోతూ ఉంటుంది, తలసరి ఉత్పత్తి, ఉద్యోగిత రేటు క్షీణిస్తూ ఉంటుంది. అంటే అన్ని రంగాలు కూడా పూర్తిగా పతనమైపోతూ ఉంటాయి. సాధారణ ఆర్థిక కార్యకలాపాల్లో తగ్గుదల వలన నిరాశ నిస్పృహలకు లోనైన పెట్టుబడిదారులు పెట్టుబడులను తగ్గించడంతో పరపతికి డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది. బ్యాంకు రేటు, వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆస్ట్రే అనే ఆర్థికవేత్త మాటల్లో చెప్పాలి అంటే, క్రియాశీల కొనుగోలు శక్తి తగ్గటం అనేది సాధారణ ధరల స్థాయిలో తగ్గుదలకు ప్రాథమికంగా దోహదం చేయగా, తద్వారా ఉత్పత్తి సాధారణ తగ్గుదల ఏర్పడి ఆర్థిక మాంద్య లక్షణాలను తెలపడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆర్థిక మాంద్యము అంటే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాలలోనూ కూడా పూర్తిగా పతనమైనటువంటి దశగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఆర్థిక మాంద్య కాలంలో నిరుద్యోగ స్థాయి పెరిగిపోతూ ఉంటుంది, సాధారణ ధరల స్థాయి పెరిగిపోతూ ఉంటాయి, వేతనాలు, వడ్డీ రేట్లు, లాభాలు, వినియోగము, వ్యయము, పెట్టుబడి, బ్యాంక్ డిపాజిట్లు మరియు రుణాలు గణనీయంగా తగ్గిపోతూ ఉంటాయి.
అధిక ఉత్పత్తి మరియు అల్ప వినియోగం అనేది ఆర్థిక వ్యవస్థలో మొత్తం డిప్రెషన్ వైపు తీసుకుపోతూ ఉంటుంది. సంస్థలన్నీ మూతపడిపోతూ ఉంటాయి. మూలధన వస్తు పరిశ్రమలకు తీవ్ర నష్టాలు రావడం జరుగుతూ ఉంటుంది. సంస్థలు తాము ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్ముకోలేని కారణంగా నిల్వలు పెరిగిపోతూ ఉంటాయి. సో దీన్నే జేమ్ కీన్స్ అనే ఆర్థిక వ్యవస్థ పుష్కలంలో పేదరికం, పావర్టీ ఇన్ మిడిస్ట్ ఆఫ్ ప్లాంటీ అని చెప్పేసి జేమ్ కీన్స్ అనే ఆర్థికవేత్త ఈ రకంగా చెప్పడం జరిగింది. అంటే వస్తువులు ఉంటాయి కానీ దాన్ని ఎవరు కొనుగోలు చేయరు. ఎందుకు? ఎవరి దగ్గర ఆదాయాలు అనేవి ఉండవు కాబట్టి. ఎందుకు ఆదాయం ఉండదు? ఉపాధి అవకాశాలు కోల్పోతూ ఉంటారు కాబట్టి అనమాట. ఈ విధమైన పరిస్థితులు ఒకదానికి తోడే ఆర్థిక కార్యకలాపాలు అట్టడుగు స్థాయికి చేరుకునే వరకు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఈ ద్రోణి తక్కువ కాలంలో లేదా ఎక్కువ కాలంలో అయినా కొనసాగవచ్చు. ఈ దశలో వనరులు నిరుపయోగంగాను, సామర్థ్యం మేర ఉపయోగం లేకపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లోనే కూడా పూర్తిగా డిప్రెషన్ వెళ్ళటం ఉండడాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే ఆర్థిక తిరోగమన దశగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్థిక పునరుజ్జీవన దశ అన్నమాట. లాస్ట్ దశ ఇది. ఆర్థిక మాన్యం తర్వాత వచ్చే వ్యాపార చక్రాల దశలను ఆర్థిక పునరుజ్జీవన దశగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. బహిర్గతము లేదా అంతర్గత శక్తుల వలన ఆర్థిక కార్యకలాపాలు అట్టడుగు స్థాయి నుంచి క్రమంగా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు తక్కువ మన్నిక గల వస్తువులు జీవితకాలంలో పూర్తయిన వాటి స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టవలసి ఉంటుంది. తద్వారా వాటికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. సో పెరిగిన డిమాండ్ క్రమంగా పెట్టుబడి మరియు ఆదాయ స్థాయి పెరగడం జరుగుతూ ఉంటుంది. పరిశ్రమలు పునరుత్తేజం అవుతూ ఉంటాయి. పరిశ్రమల సంబంధ మూలధన వస్తు పరిశ్రమలలో కూడా ప్రారంభించడం జరుగుతుంది. సో ఇలా గ్రాడ్యువల్గా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆర్థిక మాన్య దశలో ఏవైతే వెనకబడిపోయి అవన్నీ కూడా ఒకటి పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. పెట్టుబడులు పెరగడం వల్ల క్రమేపీ ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల క్రమేపీ ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆదాయాలు పెరిగే సేవలకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా పైన పేర్కొనబడిన దశల్లో ఏ ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడుతూ ఉండడంతో వ్యాపార చక్రాలు పూర్తవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఆర్థిక కార్యకలాపాలు అదే స్థాయిలో కొనసాగక కొంతకాలం మరొక వ్యాపార చక్రం ప్రారంభమవుతుంది. ఈ రెండు వ్యాపార చక్రాల కాల వ్యవధి ఒకే విధంగా ఉండకపోవచ్చును అన్నమాట. సో అంటే వ్యాపార చక్రం ఒకదాని తర్వాత మరొకటి రావడం అనేది జరుగుతూ ఉంటుంది తప్ప ఈ వ్యాపార చక్రాలు ఎంతకాలం ఉంటుంది, ఈ వ్యాపార చక్రం ఎంతకాలం ఉంటుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం అనేది ఉండకపోవచ్చును అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవి మనకి వ్యాపార చక్రాలకు సంబంధించినటువంటి దశలు అన్నమాట. అర్థమైందండి? ఎన్ని దశలు మనం చెప్పుకోవడం జరిగింది? వ్యాపార చక్రాలకు సంబంధించి ఎన్ని దశలని చెప్పడం జరిగింది? జనరల్గా వ్యాపార చక్రాలను జుంపిటర్ అనే ఆర్థికవేత్త ఎన్ని రకాలుగా విభజించాడు? 4 రకాలుగా మనకి చెప్పడం జరిగింది అన్నమాట. ఏమిటా 4 రకాలు మనం చూసినట్లయితే ఆర్థిక సౌభాగ్య దశ, దాన్నే ఆర్థిక అభివృద్ధి దశ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక సౌభాగ్య దశ అయినా లేదా ఆర్థిక అభివృద్ధి దశ అయినా 2 దశలు కూడా ఒకటే అన్నమాట. అలానే రెండోది ఏమిటి? ఆర్థిక తిరోగమన దశ. అలానే మూడో దశ ఏమిటి? ఆర్థిక మాన్య దశ. అలానే 4వ దశ ఆర్థిక పునరుజ్జీవన దశ. ఈ 4 దశలు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో 200% ఎగ్జామ్స్లో మనకి వచ్చేటటువంటి అవకాశం కదా. 100% క్వశ్చన్ లేకుండా మనకి పేపర్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే చూడండి, ఖచ్చితంగా
క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. అంటే ఏమీ లేదు, జస్ట్ అది సింపుల్. మనకి ఆర్థిక అభివృద్ధి దశ అంటే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో కూడా ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి పీక్ స్టేజ్లో ఉన్నటువంటి స్టేజ్ ఆర్థిక అభివృద్ధి దశ. ఆర్థిక తిరోగమన దశ అనేటువంటి పీక్ స్టేజ్ నుంచి గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉండేటువంటి దశ అనమాట. నిరుద్యోగత పెరుగుతూ ఉంటుంది, ఉపాధి అవకాశాలు గ్రాడ్యువల్గా తగ్గడం వల్ల ఆదాయం తగ్గుతూ ఉంటాయి, ఆదాయం తగ్గడం వల్ల వస్తువుల డిమాండ్ తగ్గుతూ ఉంటుంది. ఇలా గ్రాడ్యువల్గా ఒకటి వెనక్కి రావడం మనకి తిరోగమన దశ. మూడోది ఆర్థిక మాంద్య దశ. ఆర్థిక మాంద్య దశ అంటే ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో కూడా సంపూర్ణంగా పతనం అయిపోయేటటువంటి స్టేజ్ ఆర్థిక మాంద్యము అన్నమాట. సో ఆర్థిక పునరుజ్జీవనం అంటే గ్రాడ్యువల్గా ఒకటి ఇంక్రీజ్ అవుతూ మళ్ళా ఆర్థిక అభివృద్ధి దశ వైపు పయనించేటటువంటి స్టేజే ఆర్థిక పునరుజ్జీవన దశ అన్నమాట. సో ఇలా ఈ 4 దశలో కూడా మనకి వ్యాపార చక్రాల దశలో ఫేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్ అని అడుగుతూ ఉంటాడు అనమాట. ట్రేడ్ సైకిల్ అంటే అర్థం ఏమిటి, దేన్ని మనం ట్రేడ్ సైకిల్ అని చెప్తూ ఉన్నాం. వాట్ ఈజ్ ద ట్రేడ్ సైకిల్ అంటే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సౌభాగ్య దశ నుండి ఆర్థిక మాన్య దశకు, ఆర్థిక మాన్య దశ నుండి ఆర్థిక సౌభాగ్య దశకు ఆర్థిక వ్యవస్థ మార్పు చెందుతూ ఉండటాన్ని మనం ఏమని చెప్తూ ఉంటాము, వ్యాపార చక్రాలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాపార చక్రాలు ఎన్ని దశలు? 4 దశలు. 4 దశలు ఏమేమిటవి? ఆర్థిక సౌభాగ్యము, ఆర్థిక తిరోగమనము, ఆర్థిక మాన్యం. సో ఈ 4 దశలు మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనకి దీని నివారణ చర్యలు ఏమిటి అనేది మనకి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయవచ్చు. బిఏ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ అన్నమాట. మీ ఇద్దరికి కామన్ టాపిక్సే ఇక్కడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.